నగర రోడ్లన్నీ నిర్మానుషంగా మారాయి. నగరంలోని బీచ్ రోడ్ మినహా ప్రధాన రోడ్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. మరో 2 రోజులు ఇలాంటి పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. సంక్రాంతి సందర్భంగా జనం పల్లెబాట పట్టారు. నగర రోడ్లన్నీ నిర్మానుషంగా మారాయి. నగరంలోని బీచ్ రోడ్ మినహా ప్రధాన రోడ్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. మరో 2 రోజులు ఇలాంటి పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉదయ్ లైవ్ ద్వారా అందిస్తారు. ఉదయ్, చెప్పండి. థ్యాంక్ యూ వెన్నెల. ప్రస్తుతానికి మనం విశాఖలో ఉన్నాము. విశాఖ సంక్రాంతి శోభ సంతరించుకున్న నేపథ్యంలో ప్రధానంగా విశాఖలో ఇతర జిల్లాల నుంచి ఎక్కువ మంది ఇక్కడికి వచ్చి వలస ఉంటారు. వాళ్ళందరూ కూడా సొంతూరులోకి వెళ్ళిపోవడంతో నగరం పూర్తిగా కూడా ఖాళీ అయిపోయిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ప్రధానంగా ఆసిల్మెట్ట జంక్షన్, అంటే ఇది ఎప్పుడు నిత్యం చాలా ఒక ప్రధానంగా వ్యాపార కోడలుగా చెప్పొచ్చు. వ్యాపార కోడలతో పాటు నిత్యం ఇక్కడ ఎంతో రద్దీగా ఉండే ఈ ప్రాంతం ప్రస్తుతం మనం చూడొచ్చు. కర్ఫ్యూ లాంటి వాతావరణం మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ వాణిజ్య సముదాయాలు అన్నిటికీ కూడా సెలవు ఇవ్వడంతో పాటు ప్రధానంగా పెద్ద షాపులు తప్ప చిన్న చిన్న షాపులన్నీ కూడా మూసివేసి అందరికీ కూడా సొంతూళ్ళకి పయనించిన పరిస్థితి. గతం కంటే ఈసారి సంక్రాంతి కొంచెం స్పెషల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సెకండ్ సాటర్డే సండే ఈ రెండు కూడా కలిసి రావడంతో 10 రోజుల వరకు కూడా పిల్లలకి సెలవు వచ్చింది. అందరూ కూడా ముందుగానే ఒక 10-11 తారీఖుల్లోనే సొంతూళ్ళ బాట పట్టారు. చాలామంది ఎంప్లాయీస్ అందరూ కూడా ఈ నిన్నటి నుంచి కూడా ప్రధానంగా సొంతూళ్ళకి వెళ్తున్న పరిస్థితి మనకి స్పష్టంగా ఉంది. ఆ తరుణంలో విశాఖ సంబంధించి రోడ్లన్నీ కూడా పూర్తిగా నిర్మానుషంగా మారే, ఎక్సెప్ట్ ఏదైతే బీచ్ రోడ్డు టూరిజం పరంగా సాయంత్రం తప్ప మిగతా సమయంలో ఖాళీగా ఉన్న పరిస్థితి, మిగతా సమయంలో అన్నీ కూడా రద్దీగా ఉంటున్న పరిస్థితి. ఏదైనప్పటికీ విశాఖ పూర్తిగా మనం చూసుకుంటే నిర్మానుషంగా మారిందని చెప్పుకోవచ్చు. నిత్యం రద్దీగా ఎంతో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖలో అయితే మాత్రం ఈ పరిస్థితి చూస్తే కర్ఫ్యూ అంటూ కూడా కొంతమంది స్థానికులు మాట్లాడుతున్న పరిస్థితి. చిన్న చిన్న షాపులు, రోడ్ సైడ్ కూడా ఎటువంటి షాపులు లేవు. కనీసం టీ తాగడానికి కూడా ఒక బడ్డీ కానీ ఇవన్నీ కూడా ఏది కూడా అందుబాటులో లేని పరిస్థితి. ప్రధానంగా ప్రధాన వాణిజ్య సముదాయాలు, పెద్ద పెద్ద సంస్థలు తప్ప చిన్న చిన్న వాటన్నిటికీ కూడా సెలవు ఇవ్వడంతో నగరవాసులు సొంత ఊర్లకు బయలుదేరారు. అటు విజయనగరం, ఇటు శ్రీకాకుళం, ఇటు ఈస్ట్ వెస్ట్ గోదావరి ఇవన్నిటికీ కూడా డెస్టినేషన్ విశాఖ. ఇక ప్రధానంగా విశాఖలోనే వీళ్ళందరూ నివాసం ఉంటూ వాళ్ళ కార్యకలాపాలు సాగిస్తూ ఉంటారు. అటు రాయలసీమ నుంచి కూడా ప్రధానంగా ఎక్కువ మంది విశాఖలోనే ఇక్కడ వలస ఉంటున్న పరిస్థితి. అలాంటి వారందరూ కూడా సొంత ఊర్లు, అటు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, శ్రీకాకుళం, విజయనగరం, అటు విజయవాడ, అటువైపు రాయలసీమ, నెల్లూరు ఇలాంటి ప్రాంతాలకైతే మాత్రం ప్రధానంగా వాళ్ళందరూ కూడా సొంతూళ్ళ బాట పట్టారు. ఈ తరుణంతో నిత్యం రద్దీగా ఉండే రహదారులన్నీ కూడా పూర్తిగా ఖాళీగా కనిపిస్తున్న పరిస్థితి. ఇదే ఈ ఏదైతే ఈ తరుణం ఉందో ఇదంతా కూడా మరొక 2 రోజులు కూడా పూర్తిగా కొనసాగే అవకాశం ఉందంటూ కూడా ఇక్కడ స్థానికులు చెప్తున్న పరిస్థితి. ఏదైనప్పటికీ గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి అయితే విశాఖ రోడ్లన్నీ కూడా పూర్తిగా నిర్మానుషంగా మారాయి. దానికి తోడు 2 రోజుల సెలవు ఎక్కువ రావడంతో, దానికి తోడు శని ఆదివారాలు కూడా కలిసి రావడంతో నగరవాసులు సొంతూళ్ళ బాట పట్టి అక్కడ పూర్తిగా కూడా కుటుంబంతో గడిపే అవకాశం ఉంది. దానికి తోడు ప్రధానంగా రూరల్ ప్రాంతం, ఏదైతే విశాఖ అనకాపల్లి జిల్లా రూరల్ ప్రాంతం ఉందో, రూరల్ ప్రాంతంలో కొన్ని చోట్ల మాత్రం పల్లె వాతావరణంకి సంబంధించి కూడా అక్కడ కొన్ని కార్యక్రమాలు, సొంతూళ్ళలో సంబంధించి కూడా కొన్ని కోడి పందాలు, కొన్ని కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్న పరిస్థితి. పట్టణ ప్రాంతం అయితే పూర్తిగా ఖాళీ అయిపోయి సొంతూర్లకు మాత్రం వెళ్తున్న పరిస్థితి. నగరంలో మరొక ఈవెంట్ అయితే జరుగుతుంది. ఏదైతే జీవీఎల్ సంబంధించి సంక్రాంతి సంబరాలు ఒక 3 రోజులు అయితే
సంబంధించి ఉన్నాయో దానికి సంబంధించి మాత్రం ప్రజలు కొంచెం ఎక్కువ మంది అక్కడికి చేరుకుంటున్న పరిస్థితి. సాయంత్రం టైంలో కొంతమంది ఫ్యామిలీతో సరదాగా బయటకు వస్తున్న వాళ్ళు అయితే కనిపిస్తున్నారు. కొత్త అల్లులు కానివ్వండి, కొత్త జంటలు ఇవన్నీ కూడా మనం సందడి చేస్తున్నారు. మరొక కోణం ఏంటంటే విశాఖ టూరిస్ట్ పరంగా కూడా డెస్టినేషన్, అటు బీచ్ రోడ్ కానివ్వండి, లేకపోతే రుడా పార్క్ కానివ్వండి, ఇక్కడ ఇలాంటి కొన్ని ప్రాంతాలు చాలా ఫేమస్ ప్రాంతాలు, కైలాసగిరి లాంటి ప్రాంతాలు కొంచెం కాస్త కూస్తో ఇతర జిల్లాల నుంచి వచ్చిన టూరిస్టులతో కలకలాడుతున్నప్పటికీ కూడా ప్రధాన సముదాయాలు, ట్రాఫిక్ సిగ్నల్స్, రోడ్ సైడ్ ఉన్న పాన్ షాపులు, చిన్న కిల్లి బడ్డీలు కానివ్వండి, లేకపోతే రోడ్ సైడ్ ఉన్న షాపులు ఇవన్నీ కూడా పూర్తిగా ఖాళీగా కనబడుతూ నిర్మానుష్యంగా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. విశాఖలో ఉంది వెన్నెల. రైట్, థ్యాంక్ యూ ఉదయ్. సంక్రాంతి పండుగ వచ్చిందంటే హైదరాబాద్ నగరం మొత్తం వెలవెలబోతోంది. పండుగకు పెద్ద ఎత్తున నగరవాసులు తమ సొంతూళ్లకు వెళ్లడంతో రోడ్లన్నీ నిర్మానుషంగా మారాయి. మామూలు సమయంలో రోడ్లన్నీ వాహనాలతో బారులు తీరడం, రోడ్లపై ట్రాఫిక్ రద్దీ లాంటివి ఎప్పుడూ దర్శనమిస్తుంటాయి. కానీ పండుగ సీజన్లో అందరూ పల్లెబాట పట్టడంతో పట్నం మొత్తం బోసిపోయింది. సంక్రాంతి పండుగ వచ్చిందంటే హైదరాబాద్ నగరం మొత్తం వెలవెలబోతోంది. పండుగకు పెద్ద ఎత్తున నగరవాసులు తమ సొంతూళ్లకు వెళ్లడంతో రోడ్లన్నీ నిర్మానుషంగా మారాయి. మామూలు సమయంలో రోడ్లన్నీ వాహనాలతో బారులు తీరడం, రోడ్లపై ట్రాఫిక్ రద్దీ లాంటివి ఎప్పుడూ దర్శనమిస్తుంటాయి. కానీ పండుగ సీజన్లో అందరూ పల్లెబాట పట్టడంతో పట్నం మొత్తం బోసిపోయింది. సంక్రాంతి పండుగ హైదరాబాద్ నగరం మొత్తం వెలవెలబోతున్నట్టు కనిపిస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. వెన్నెల, నిత్యం రద్దీగా ఉండే హైదరాబాద్ మహానగరం సంక్రాంతి సందర్భంగా బోసిపోతుందని చెప్పొచ్చు. ప్రధాన కూడళ్ళన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే సంక్రాంతి సందర్భంగా సెలవులు ఇవ్వడంతో కూడా ఇటు స్కూల్స్ కావచ్చు, ఇటు ప్రభుత్వ కార్యాలయాలు కావచ్చు, ఇతర ప్రైవేటు సంస్థలు కూడా సెలవులు ఇవ్వడంతో కూడా అందరూ తమ సొంత గ్రామాలకు సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకోవడానికి కూడా వెళ్ళిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో కూడా గత 3 రోజుల నుండి హైదరాబాద్ ప్రాంతం అంతా ఖాళీగా కనిపిస్తుంది అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే వర్కింగ్ డేస్లలో మొత్తం గంటల తరబడి ప్రధాన కూడలిలో ట్రాఫిక్ జామ్ అవుతున్న పరిస్థితి ఉండే, కానీ ప్రస్తుతం మాత్రం ఫ్రీగా వెహికల్స్ మూవ్ అవుతున్నాయని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో కూడా మరొక శుక్రవారం వరకు కూడా ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ఇటు స్కూల్స్ కూడా సెలవులు ఇచ్చిన నేపథ్యంలో కూడా అప్పటి వరకు కూడా ఈ విధంగా ఉండనుంది. అయితే సంక్రాంతి సందర్భంగా ఇప్పటికీ తమ సొంత ప్రాంతాలకు వెళ్ళిన నేపథ్యంలో ఇప్పటికీ వాహనాలు కూడా మొత్తం హైదరాబాద్ మహానగరంలో మొత్తం 1,40,00,000 పైగా జనాభా ఉన్న నేపథ్యంలో కూడా వాహనాలు కూడా భారీగా ఉన్న పరిస్థితుల్లో ప్రస్తుతం ఖాళీగా ఉన్న పరిస్థితి. మరోవైపు ఇప్పటికీ 16 లక్షల వాహనాలు సొంత గ్రామాలకు సంక్రాంతి సందర్భంగా వెళ్ళిన నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఖాళీగా కనిపిస్తున్నాయని చెప్పొచ్చు. మరొక 2-3 రోజుల పాటు ఈ విధంగానే ఉన్నాయి. అయితే ఆదివారం వరకు కూడా ఈ విధంగా ఉండే పరిస్థితి అయితే కనిపిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ పరిస్థితిలో కూడా ప్రస్తుతం సంక్రాంతి సందర్భంగా అయితే హైదరాబాద్ నగరం ఖాళీగా ఉందని చెప్పొచ్చు. గచ్చిబౌలి కావచ్చు, హైటెక్ సిటీ కావచ్చు, ఔటర్ రింగ్ రోడ్డుతో పాటు ఇటు పంజగుట్ట, అమీర్పేట్, అదేవిధంగా సికింద్రాబాద్, ఇది ఏదైతే అసెంబ్లీ ప్రాంతంలో కావచ్చు, సెక్రటేరియట్ ఏరియా కావచ్చు, ఇవన్నీ ప్రాంతాలు నిత్యం రద్దీగా ఉన్న పరిస్థితుల్లో కూడా ప్రస్తుతం అయితే ప్రశాంతంగా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి మరొక 2 రోజుల పాటు ఇదే విధంగా రద్దీగా ఉండే రద్దీ తగ్గే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇవి బులెటిన్.